వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆగిపోయిన సూర్యాపేట చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం. చౌటుప్పల్ మున్సిపల్ సీసీ రోడ్లను ప్రారంభించిన మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దివ్య జీవన మహాసభల్లో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గ్రామంలో బడి ఉంటేనే భవిష్యత్తు ఉంటుందన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహారెడ్డి. తొందరలోనే నల్లగొండ వస్తా, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కలుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న బెల్లంకొండ వెంకటేశ్వర్లు. సైదాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీరామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ బసపరి శంకరయ్యపై నెగ్గిన అవిశ్వాసం అధికారికంగా ప్రకటించిన అధికారులు. తిరుమలగిరి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి. గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు. బుచ్చిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన పాండురంగారెడ్డి. మహిళల్లో చైతన్యం కలిగించాలన్న సింధూర హాస్పిటల్ డాక్టర్ ఇటికాల సింధూర. సూర్యాపేట డిపిఆర్ఓ నిరంకుశ వైఖరికి నిరసన చేపట్టిన వర్కింగ్ జర్నలిస్టులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. శనివారం నల్గొండ పట్టణంలోని ముషంపల్లిలో 99.8 కోట్ల నిధులతో నల్గొండ, ముషంపల్లి, ధర్మాపురం, కన్నెకల్, తిప్పర్తి రోడ్లు వెడల్పు పటిష్టపరచు పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముషంపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. శనివారం నల్గొండ మండలంలోని ముషంపల్లిలో 99.80 కోట్ల నిధులతో నల్గొండ, ముషంపల్లి, ధర్మాపురం, కర్నేకల్, తిప్పర్తి రోడ్డు వెడల్పు పటిష్టపరచు పనులకు శంకుస్థాపన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముషంపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, పాఠశాలలో ఇప్పటికీ కనీసం స్వచ్ఛమైన తాగునీరు అందించని ప్రభుత్వం మిషన్ భగీరథ పేరు మీద వేల కోట్లు దోపిడీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషంపల్లి పాఠశాల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రికి పాఠశాలలో పిల్లలకు, టీచర్లకు త్రాగునీటి గురించి స్థానికులు విన్నవించగా తక్షణమే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కిన్లీ కంపెనీ వారితో సమన్వయం చేసుకుని హై ప్యాకేసిటీ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా 2 అదనపు క్లాస్ రూమ్లు, 5 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవనం నిర్మాణం మంజూరుకు మంత్రి ప్రకటించారు. వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో మిగిలిన సీసీ రోడ్లకు 20 లక్షలు మంజూరు చేశారు. సైడ్ డ్రైన్తో పాటు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలు శాశ్వతం కాదని, నాయకుడిగా మనం చేసిన మంచి పనులే మనల్ని 10 కాలాల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి, డైరెక్టర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోటార్ పెట్టని అవసరం లేకుండా స్వరంగా నేను కొట్లాడి తెచ్చుకున్నా. రెండోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ దరిద్రుడు కేసీఆర్ నా మీద కోపం మీద వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పి పక్కకు పెడితే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలిసి 5-6 సార్లు మాట్లాడుకొని ఇంకా మిగిలిపోయిన 9 కిలోమీటర్ బిల్డింగ్ సొరంగం 1500 కోట్లు మంజూరు చేపించి ఆ 2-3 మాటసాలలోనే ఆ ప్రాజెక్టు మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. సరే 3 ఏళ్ళకి పూర్తయినా మన ప్రాంతం 24 గంటలు సాగర్ కాలువ కింద ఎట్లుందో అట్లా నీళ్ళు వచ్చే విధంగా 1500 కోట్లు కూడా ఇటీవల మంజూరు చేయించిన. మళ్ళీ ఈ పాత కాలువలకు
డిస్ట్రిబ్యూటర్లకు ఏఎంఆర్పి మేలుకెళ్ళాలి. ఇలా పొరపాటు అప్పుడు మోటార్లు పెట్టుకుంటే అక్కంపల్లి ఇక్కడికి వచ్చే వరకు 20 రోజులు అవుతుంది. ఎందుకంటే లైనింగ్ లేదు. లైనింగ్ 510 కోట్లు పెట్టించిన. ఈ చిన్న కాలువ D25, 22 ఇవన్నిటికీ 310 కోట్లు పెట్టించిన. ఇవన్నీ కూడా ఒక నెలలోపే టెండర్లు పెట్టించిన. అంటే 50 రోజులు అయింది మినిస్టర్ అయ్యి, 51 రోజులే మనం అయింది. అలా మధ్యలో వారం రోజుల్లో నాకు చిన్న ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నా. 40 రోజులకెళ్ళి రోజు వెంటబడి మీ ముషంపల్లి రోడ్డు మొదలు పెట్టుకొని సైడ్ డ్రైనేజ్ కాలువలు వస్తాయి. మళ్ళీ అది కూడా ఆఫీసర్లకు చెప్పిన ఏ ఒక్కరు ఇల్లు కూడా కూలగొట్టకుండా కట్టాలని చెప్పిన దాన్ని కూడా ఇలా మీ అందరు కూడా చెప్తున్నా. ఎక్కడ వెళ్తే ఇల్లు పోదు. ఎక్కడ పొరపాటున గోడలు గిడలు తక్కువ వచ్చినా దానికి సంబంధం ఎమ్మెల్యే పనుల మీకు ఆ స్థలం ఓడించి మళ్ళా అది కట్టించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా ఎస్పీ గారు ఇంకా 2 సంవత్సరాలు అంటున్నారు. నేను చెప్పిన మంచి క్వాలిటీ మళ్ళా 10-20 రోజులు 10-20 ఏళ్ళు ఎక్కడ గుంటలు పడకుండా ట్రాక్టర్లు కానీ ఎన్ని పోయినా సరే ఇబ్బంది లేకుండా ఒక సంవత్సరం 2-3 నెలల మీదనే పూర్తి చేయాలని చెప్పిన వారు కూడా ఒప్పుకుని మన ఎస్సీ రాజేశ్వర రెడ్డి గారు కూడా ఎమ్మడే ఒక సంవత్సరం లోపే రోడ్డు కంప్లీట్ చేస్తానని చెప్పిండు. మీ అందరికి కూడా మాట ఇచ్చుకుంటూ ఇకపోతే రోడ్ వేసుకున్నాం. ఇప్పుడు కావాల్సింది మన సాగునీరు కావాలి. ఏఎంఆర్పి కాలువ వస్తుందా ఈసారి? రాసలేదు కదా. ఏఎంఆర్పి కాలువ అప్పుడు కోటప్ప ముత్తడి కొన్ని రోజులు ట్రై చేసాం. అది సగం వచ్చి ఆ భూముల పంచాయతీని అదే అయిపోయింది. ఏఎంఆర్పి కాలువలు తోపుకున్నాం. సాగర్ నీళ్ళు లేకుంటే ఆ కాలువ నిండదు. ఆ కాలువ నీళ్లు రావు. ఈసారి కరువుతోని కర్ణాటకకి వెళ్ళి నీళ్లు రాక ఉన్న శ్రీశైలం నీళ్లు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్పై 32 మంది వార్డు కౌన్సిలర్ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణపై నిఖిల్ దిలీప్ రెడ్డి వర్గం పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్ హాజరు కాకపోవడంతో అవిశ్వాసం నిలిచిపోయిందని పేర్కొన్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్పై 32 మంది వార్డు కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణపై నిఖిల్ దిలీప్ రెడ్డి వర్గం పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. కాగా కొండపల్లి నిఖిల్ దిలీప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించకపోవడంతో కొండపల్లి నిఖిల్ దిలీప్ రెడ్డి శిబిరంలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయిందని కలెక్టర్ ప్రకటించారు. గౌరవ సభ్యులు గారు ఎవరైనా ఉంటే లోపలికి రమ్మన్నారు కలెక్టర్ సార్ గారు. అందరికీ నమస్కారం. ఒక్క కిషోర్ కుమార్ గారు వైస్ చైర్మన్ సూర్యాపేట మున్సిపాలిటీ వారిపై సెక్షన్ 37 మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం వచ్చిన విశ్వాసాన్ని సూర్యకుమారాన్ని ఇచ్చిన నోటీసుని ప్రతిస్పందించి ఈరోజు అనగా 27/1/2024 ఉదయం 1 గంటకు హాజరు కావాల్సిందిగా అర్హత ఉన్న సభ్యులందరికీ నోటీస్ జారీ చేయడం జరిగింది. నోటీసులో ఉన్నవారు ఎవరు కూడా ఉదయం మధ్యాహ్నం 1 గంటకి ఏ ఒక్కరు రానందువల్ల 1 గంటన్నర వరకు కూడా వెయిట్ చేసి కోరం లేనందువల్ల మరొక ఆపర్చునిటీ ఇవ్వడం కోసం 4 గంటలకు మళ్ళా సమావేశానికి రావచ్చు అని మళ్ళా అగైన్ నోటీస్ జారీ చేసి మున్సిపల్ కమిషనర్ వారికి నోటీస్ బోర్డులో పెట్టమని చెప్పడం జరిగింది. నోటీస్ బోర్డులో పెట్టినప్పటికీ మరో 4 గంటలకి ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి 4 గంటలకి జరిగిన సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి
అన్నపూర్ణ గారి మీద సెక్షన్ 37 కింద ఇచ్చిన నోటీసును బేస్ చేసుకొని 27/1/2024 తేదీ నాటి కోసం ఎలక్షన్లో పాల్గొనడానికి అర్హత ఉన్న సభ్యులందరికీ ఈరోజు ఉదయం 11 గంటలకి హాజరు కావాల్సిందిగా, విశ్వాస పరీక్షలో పాల్గొనవలసిందిగా నోటీస్ జారీ చేయడం జరిగింది. అయితే ఉదయం 11 గంటలకి సమావేశంలో మేము వచ్చినప్పటికి కూడా ఎవరు రానందువలన హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేయడం జరిగింది 11:30 వరకు. అప్పటికి కూడా ఏ ఒక్క సభ్యులు రాలేదు. దానివల్ల మరలా మధ్యాహ్నం 3 గంటలకి సమావేశానికి రావచ్చును అని చెప్పి మళ్ళీ అగైన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ని మున్సిపల్ ఆఫీస్ నోటీస్ బోర్డులో వేలాడదీయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం కూడా 3 గంటలకి మళ్ళా సమావేశాల కోసం కోరం కోసం వెయిట్ చేయడం జరిగింది. మధ్య జరుగుతుంది. దీనికి సంబంధించి మన పోలీస్ డిపార్ట్మెంట్ మనకు రాలేదు. ఓన్లీ కౌన్సిలర్స్ మాత్రమే ఉంది. టోటల్ 47 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు మాత్రమే వస్తారు. వాళ్ళతో పాటు మహిళా కౌన్సిలర్ మాట్లాడాలి. అదే 3 వేలు చేస్తున్నాము. ఆపరేషన్ పక్క బ్యారికేడ్ చేసి అక్కడ ఉంటుంది. మనకు అక్కడి నుంచి ఫిల్టర్ కావాలి. ఎవరైనా మున్సిపల్ ఎంప్లాయీస్ వాళ్ళు వెరిఫై చేసి కౌన్సిలర్ కలిసి పంపించారు. వాళ్ళు ఐడెంటిఫై చేసి లోపల పంపించారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పార్టీ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మనం లోపలికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ ఆయన పార్టీ ఉంటుంది. వాళ్ళు కూడా వెరిఫై చేసి మొత్తం 3 ఇంటర్లు ఉంటాయి. ఇదొకటి ఆ చిన్న గ్యాప్ అది మెయిన్ ఇంటర్ ఉంటుంది. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులోని నాగులకుంట నుండి బంగారుగడ్డ సంతోష్ మాత గుడి వరకు ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును శనివారం మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులోని నాగులకుంట నుండి బంగారుగడ్డ సంతోష్ మాత గుడి వరకు ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును శనివారం మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి, 16వ వార్డు కౌన్సిలర్ బాబా షరీఫ్ మరియు వివిధ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం రెడ్డి సత్రంలో నిర్వహించిన 48వ దివ్య జీవన మహాసభలో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. దివ్య జీవన సంఘం వరంగల్ శాఖ సికింద్రాబాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం రెడ్డి సత్రంలో నిర్వహించిన 48వ దివ్య జీవన మహాసభలో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దివ్య జీవన సంఘం వరంగల్ శాఖ సికింద్రాబాద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శాంతి అన్నది చాలా ముఖ్యమన్నారు. జీవితంలో ఎంత సంపాదించుకున్నామన్నది కాదు, ఎంత ప్రశాంతంగా ఉన్నామో అది ముఖ్యమన్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సభలు జరగడం చాలా సంతోషమన్నారు. ఇలాంటి సమావేశాలకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. కరతాళపూర్వక ధనులతో చెప్తాం. దానికి పెద్దలు ఆనంద మహారాజస్వామి గారు
ఇచ్చేసి ఇంత పెద్ద దివ్యాంగ స్వరూపులారా, మనశ్శాంతి దివ్య జీవన సభలకు నేను ఎప్పుడు సహకరిస్తాను. ఈ యాదగిరిగుట్ట లక్ష్మణోత్సవ సన్నిధిలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇది మా అదృష్టంగా భావిస్తూ ఇంకా ఇలాంటి సభలను జరుపుకొని నిజ జీవితంలో మనిషికి శాంతి అవసరం కాబట్టి ఆ శాంతి, ప్రేమ, భక్తి ఆ మార్గాన్ని పయనించినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మనిషికి ఎంత ఉన్నా లోపల శాంతి లేకపోతే ఎన్ని కోట్లున్నా ఎంత ఉన్నా అది వ్యర్థం. కాబట్టి మనశ్శాంతి, మనసు నిమ్మలంగా ఉండాలంటే ఇలాంటి మహాసభల ద్వారా, ఇలాంటి గురువులు వచ్చే వచనాలు, వాళ్ళు చెప్పే భక్తి ప్రవచనాలతోటి ఇంకా మనసు నిమ్మలంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో మనిషి ఎంత సంపాదించేది కాదు, ఎంత ప్రశాంతత, ఎంత మనశ్శాంతి, దైవభక్తి నిలవచ్చుకొని నిజ జీవితంలో ఒక సుఖ సంతోషాలతో జీవించడం ముఖ్యం. కాబట్టి ఈ ప్రాంతంలో శ్రీ యాదగిరి లక్ష్మణోత్సవ సన్నిధిలో ఇలాంటి దివ్య జ్ఞానం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇంకా ఇలాంటి వాటికి ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఇలాంటి సమావేశాల ద్వారా ప్రేమ, అనురాగం, శాంతితో పాటు దైవభక్తి కలిగే విధంగా మీ సూచనలు సలహాలతో ముందుకు పోతారు. కాబట్టి ఇదొక నిజంగా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. చిట్టంపహాడ్ ప్రాథమిక పాఠశాల భవన స్థలం ఆక్రమణకు, అమ్మకానికి, కూల్చివేతలకు గురవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో శనివారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి అనంతరం సత్య న్యూస్తో మాట్లాడారు. చిట్టంపాడ్ ప్రాథమిక పాఠశాల భవన స్థలం ఆక్రమణకు, అమ్మకానికి, కూల్చివేతలకు గురవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో శనివారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడ్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడిన అనంతరం సత్య న్యూస్తో మాట్లాడుతూ పాఠశాల భవనానికి సంబంధించిన 1999వ సంవత్సరంలో ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని పరిశీలించి అప్పటి హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జని నారాయణరావు, అప్పటి మదర్ డైరీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీపీ నారపాక శంకరమ్మ, గ్రామ సర్పంచ్ బుసిపాక అలివేలు సంజీవ, స్థలదాత ముమ్మడి రామరెడ్డి అనే పేర్లతో సాక్ష్యముండగా డాక్యుమెంటరీ పత్రాలు కావాలని పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ మరియు విద్యాశాఖ అధికారులు అడగడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. నిర్మాణం చేయబడిన భవనాలు శిలాఫలకమే అందుకు సాక్ష్యాలని, మరో సాక్ష్యం అవసరం లేదని, వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు, విద్యాశాఖ నిర్లక్ష్యం వహించి తప్పుడు మార్గంలో రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ శాఖ అధికారులు తమ తప్పులను సరిదిద్దుకొని పాఠశాల భవనాన్ని, స్థలాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. పాఠశాల భవనం ఆవరణలో అదనపు గది నిర్మాణం కోసం నిర్మించిన బేస్మెంట్ను కూల్చివేయడాన్ని ఆయన పరిశీలించి ఖండించారు. పాఠశాల భవనంలో చిన్న చిన్న మరమ్మతులకు, అదనపు గది నిర్మాణం కోసం తాను నిధులు కేటాయిస్తానని చెప్పారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు అందుబాటులో ఉంచి నాణ్యత ప్రమాణాలతో విద్యను, బోధన అందజేయాలని ఆయన సూచించారు. ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఆ గ్రామంలో పాఠశాల అవసరం ఉంటుందని, గ్రామంలో పాఠశాల లేకపోతే అంధకారం ఉంటుందని, పాఠశాల ఉంటే గ్రామానికి భవిష్యత్తు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో యూటీఎస్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గేర నరసింహ, యూటీఎఫ్ మండల అధ్యక్షులు సిలివేరు నారాయణ, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, యూటీఎఫ్ మునుగోడు మండల అధ్యక్షులు పెరిక నరసింహ, యూటీఎఫ్ నాంపల్లి మండల కార్యదర్శి జంపాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. సార్ దీన్ని వాడట్లేదు సార్, ఇది వాడట్లేదు సార్. ఇది అయితే 1999లో సార్ ఆనాడు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న మాధవరెడ్డి గారు వచ్చి
ఈ పాఠశాల భవనాన్ని ఓపెన్ చేసిండు. ఆ రోజు ఏపీడీసీ చైర్మన్గా ఉన్న సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, మార్కండేయులు గారు ఉన్నారు, సుధాకర్ రెడ్డి ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే నారాయణరావు గారు ఉన్నారు, జడ్పీ చైర్మన్ రవికుమార్ గారు ఉన్నారు. ఇంతమంది, కలెక్టర్ నీలం సాని గారు, సోమిరెడ్డి డీసీసీ చైర్మన్, శంకరయ్య గారు మండల పరిషత్ అధ్యక్షులు, శంకరమ్మ, సత్యవతి జడ్పీటీసీ గారు, జలీల్ అహ్మద్ ఈఈ గారు, స్థలదాత ముమ్మడి రామరెడ్డి గారు. స్థలదాతను రాసినాక దాత కాబట్టే కట్టారు. అవును సార్. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ముమ్మడి రామరెడ్డి ఉన్నారా వారి సంతానమా ఎవరైనా కూడా స్థలాన్ని మీరు ఇప్పటికే పాఠశాలకు ఇచ్చిరు కాబట్టి ఆ పాఠశాలను కొనసాగించండి. ఉందాగా మీరు ఈ స్థలాన్ని దానం చేసిర్రు, దానం చేసినట్టు ఉండండి తప్ప మళ్ళీ వచ్చి బడికి మీరు దానం చేయలేదు, మేము ఇవ్వలేదు అనటం మంచిది కాదు. తర్వాత పోలీసులు కానీ లేదా రెవెన్యూ సిబ్బంది కానీ ఈ బోర్డే సాక్ష్యం వాళ్ళకి, ఇంకేదో డాక్యుమెంట్ లేదు, డాక్యుమెంట్ యాంచి వస్తానటం కాదు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని చుట్టంపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనము ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో ఉన్నాము. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలను సందర్శించడం జరిగింది. ఒకసారి సార్తో మనము ఫేస్ టు ఫేస్ తీసుకున్నాము. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ పాఠశాల బిల్డింగ్ వసతి సరిగ్గా లేదనే నెపంతో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది సార్. ఈ చుట్టంపాడు గ్రామంలో ఉన్నటువంటి 2 పాఠశాలలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి సార్. మన ఊరు మనబడి కార్యక్రమంలో కూడా ఇక్కడ ఈ పాఠశాలను సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల కూడా అన్యాక్రాంతానికి గురవుతుంది సార్. దీని మీద మీరేం చెప్తారు? మొదటిది, ఈ భవనం 1999లో కట్టారు. ఇక్కడ బోర్డు కనిపిస్తున్నది. ఆ కాలంలో మాధవరెడ్డి గారు హోంశాఖ మంత్రులుగా ఉన్నారు. వారు వచ్చి ఈ గదిని ఓపెన్ చేసినట్టు కనిపిస్తుంది, ప్రారంభించినట్టు కనిపిస్తుంది. వారితో పాటు పెద్దలు చాలామంది, సుఖేందర్ రెడ్డి గారు, మార్కండేయులు గారు, సుధాకర్ రెడ్డి ఎంపీ గారు, నారాయణరావు గారు, ఉజ్జు నారాయణరావు గారు ఎమ్మెల్యే గారు, వీరందరూ వచ్చారు. ఎంపీపీ శంకరమ్మ గారు వచ్చారు. ఆ బోర్డే ఈ స్థలము బడికి ఈ స్థలాన్ని దానం చేసినట్టు సాక్ష్యంగా ఉంది. కాబట్టి రెవెన్యూ అధికారులు కానీ లేదా ఎంపీడీఓ కానీ మండల విద్యాధికారి కానీ గ్రామ పంచాయతీ కూడా చొరవ తీసుకొని ఈ స్థలం బడికి ఉండేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేం పెద్ద కష్టం కూడా కాదు. ధరణిలో రావటం అంటే ధరణిలో చాలా లీలలు ఉన్నాయనేది కూడా అంటారు. ధరణిలో చాలా రకాల ఎవడెవరి భూములు ఎవడి పేరు మీద వచ్చినాయని అంటారు. కాబట్టి ఎవరైనా ఎవరి పేరు మీద చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ధరణి రికార్డు ఇక్కడ సాక్ష్యం కాదు. బడి బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కట్టినాడు డేట్తో పాటు పలక ఉంది అక్కడ. ఆ పలక మీద పేర్లన్నీ ఉన్నాయి నేను చెప్పినవన్నీ. అందువల్ల ఈ స్థలాన్ని పాఠశాలకి అప్పగించాలి. ఈ భవనం ఇప్పటి గట్టి 24 ఏళ్ళు అవుతుంది కాబట్టి శిథిలావస్థకు వచ్చింది. వెంటనే మన ఊరు మనబడి స్కీమ్ కానీ ఇతర స్కీముల్లో కానీ గది ఇప్పించాలని చెప్పి కోరుతున్నా. వాస్తవంగా ఇటువంటిది నాకు తెలుసుంటే నా సిడిపి నిధుల నుంచి నేను ఒక గది ఇప్పటికే ఇచ్చేవాడిని. ఇప్పటికైనా నేను వచ్చే సంవత్సరం మళ్ళీ నిధులు ఇస్తే వచ్చే సంవత్సరం తప్పనిసరిగా దీనికి ఒక గదిని ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉన్న స్థలాన్ని ఉపయోగించుకొని దీన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ సభ్యులు కానీ గ్రామ పెద్దలందరూ కూడా ఈ స్థలాన్ని బడికి ఇచ్చారు, బడికి నిలబెట్టండి, బడి ఉంటేనే భవిష్యత్తు ఊరుకుంటుంది, ఆ పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నా. ఇంకేదైనా నా సహకారాన్ని కోరుతూ నేను తప్పనిసరిగా ఈ అంశాన్ని కలెక్టర్తో కానీ డిఓతో కూడా మాట్లాడతాను. ఈ స్థలం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి కోరుతున్నాను. సార్, అదేవిధంగా ఇప్పుడు మన నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో 6 మండలాలకు ఒకటే ఎంఈఓ అయిపోయింది సార్. ఆయన విధులు కొనసాగించడంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ పాఠశాలకు సంబంధించి కూడా జూలై మాసంలోనే మేము గత 2 నెలల తర్వాత నుంచి ఇక్కడ పాఠశాల కొనసాగిస్తామని చెప్పి డిఓకి తప్పు లెటర్ పెట్టిండు. కానీ ఇప్పటివరకు కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు కోరినప్పటికీ కూడా ఇక్కడ రకరకాల కారణాలతోటి కాలయాపన చేస్తున్నాం సార్. దానిపైన వాస్తవంగా మండల విద్యాధికారులది మీకు 6 మండలాలని మీరే చెప్తున్నారు కాబట్టి 6 అయినంకిగా కూడా పని జరగదు. అదే తర్వాత ఆయన వాస్తవంగా మండల విద్యాధికారి కాదు, ఆయన ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్.
ఇప్పుడు ఆయన బదిలీ అయిపోయి ఎక్కడంటే యాదాద్రి భువనగిరిలో పనిచేస్తున్నాడు, నాకు తెలిసిన మేరకు. వేరే మండలంలో పనిచేస్తూ వేరే జిల్లాలో పనిచేస్తూ ఇప్పుడు ఈ జిల్లాలో మండల విద్యాధికారి. ఇది ఒక చిత్రమైన పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం గురించి నేను విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడినాం, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. మండల విద్యాధికారుల పోస్టులు త్వరగా భర్తీ చేయమని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు చేసే అవకాశం కూడా ఉంది. అదే పరిష్కారం తప్ప వేరే కాదు. సరే, ఎలాగూ బాధ్యత తీసుకుంటు కాబట్టి ఆ ఎంఓ గారు కూడా ఎంత బరువైనా మోసి ఇటువంటి సమస్యలు ఉన్న కాడ పరిష్కారం కొరకు కృషి చేయాలి తప్ప నాకు 6 మండలాలు ఉన్నాయి, నేను హై స్కూల్కి హెడ్ మాస్టర్, ఇన్ని పనులు ఉన్నాయి, చేయలేను అనటం కంటే ఉన్న దాంట్లో ఉన్న సమయాన్ని వెచ్చించి ఆ పని చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు ఈ పాఠశాలకు సంబంధించి శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులను, ఎంపీటీసీలను, ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులను, ఎంపీటీసీలను, ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. అనంతరం జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కాలం నుండే కుట్రలు, ప్రజల బాధలు తెలిసిన నేత కేసీఆర్, అందుకే కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. ధాన్యం, ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలని తెలంగాణను తన కుటుంబంగా భావించి కష్టపడ్డారని అన్నారు. పాలకులకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యం, అందుకు కేసీఆర్ నిదర్శనమన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ 420 హామీలను ఇచ్చిందని, మహాలక్ష్మి అమలు చేసి జుట్లు పంచాయతీ పెట్టారని, మిగతా హామీల గురించి అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. బూతులు, ఎదురుదాడికి భయపడే వాళ్ళు ఎవరూ లేరని, వీళ్ళ పదవుల కోసం బానిసలుగా మారారని, కేసీఆర్ కాలి గోటికి సరిపోరు కానీ ఆయన మీద మాట్లాడుతున్నారని, మేము కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. గతంలో కేసులు పెట్టించిన కాంగ్రెస్ నేతలను ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టించారని, సాగర్ ఎడమ కాల్వ నీటిని తరలించుకుపోతుంటే పట్టించుకోలేదని, కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే హారతులు పట్టిన ద్రోహులు మీరని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్న పంపిస్తాను ఒక్క నిమిషం. ఇన్ఛార్జ్ ఇస్తే అసలు ఇన్ఛార్జ్ ఇస్తే ఆగకూడదు ఎక్కడ దిగుతురే బాయ్. దంపతులు కావాలి. నరసింహపల్లి సర్పంచ్ గారు, జయమ్మ గారు, దీపగుండ సర్పంచ్, తర్వాత దొడకల్ సర్పంచ్ వీరకాల జానకమ్మ గారు, దొడకల్ సర్పంచ్ దీపగుంట సర్పంచ్ వీరకాల జానకమ్మ గోపి గారు, బుద్ధారం పక్కన యాదమ్మ వెంకట గారు, బుద్ధారం శ్రీకాంతారావు దంపతులు గారు, జీకే పందిరి రంగారెడ్డి నగర్ మామిడి సైదులు గారు, మామిడి సైదు గారు రంగారెడ్డి నగర్ వచ్చారా? అప్పాజిపేట పబ్బశెట్టి రవీంద్ర గారు, అప్పాజిపేట పబ్బశెట్టి రవీంద్ర గారు వచ్చారా? నువ్వు ఇచ్చిన హామీని అడిగాను. ఆయన నువ్వు ఇచ్చింది ఏంది? వరుసగా 8 సార్లు తీసుకుని 9 సార్లు అడిగాను.
గత ప్రభుత్వం నుంచే ఉన్నది అది. నువ్వు ఇలా కొత్తగా ఎందుకు నీ ఇంట్లో నుంచి తెచ్చి మన అడగలే బిచ్చం అడగలే రైతులు. ఆనాడు మా కేసీఆర్ ఇచ్చింది ఇస్తున్నదాన్ని మా నోటికెడదాన్ని ఆపినావు, ఎన్నికలు 4 రోజుల ముందట వచ్చేదాన్ని ఆపినావు, 9వ తారీఖు ఇస్తా అని చెప్పినావు అని గుర్తు చేసారు. బాకీ ఉన్నప్పుడు గుర్తు చేస్తారు కదా, చెప్తాం కొడతా అంటే. ఓట్ల దాకా కూడా ఏం ఆగారు ప్రజలు. నల్గొండ జిల్లా రైతాంగం ప్రపంచానికే అద్భుతమైన పోరాటాన్ని నేర్పిన జిల్లా ఇది. గిట్ల మాట్లాడిన వాళ్ళే గట్ల పోయినప్పుడు రాజులు కాదు, ఎవరిని పడితే వాళ్ళని భయపెట్టేయడానికి అడుగుతారు. తప్పకుండా పోల్చుకుంటారు. కరెంటు పోతుంది, ఇప్పుడు మీరందరూ సాక్ష్యం ఈ హాల్లో ఉండగానే ఇప్పటికీ 5-6 సార్లు 7 సార్లు పోయింది. ఊర్లలో జనం మాట్లాడుకుంటారు, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, అది దాన్ని కూడా కొడతావా? ఇక కరెంట్ ఇవ్వ చెప్తాం కొడతావా అడిగితే? 1 కాదు 2 కాదు 420 రోజుకోటి గుర్తు చేస్తే కూడా ఏడాది సరిపోవట్లే. గన్ను ఇచ్చిండ్రు. ఆయన ప్రతిదానికి కేసీఆర్ చేపట్టిస్తలేము, కేసీఆర్ చేపట్టి వస్తలేదు. కేసీఆర్ ఇచ్చే పాయ, కేసీఆర్ చేసే పాయ. రాకపోతే కేసీఆర్ని అడుగురు ఎట్లా చేయాలని చెప్తారు. బూతులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలి. గ్రామాలలో దౌర్జన్యాలు, దాడులు, కేసులు మొదలు పెట్టారు. వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు. మళ్ళీ ఇట్లాంటి అరాచకాలు కుదరవు. పాత పద్ధతుల్లోనే మేము చేస్తామనుకుంటున్నారు. 10 ఏళ్ళు అద్భుతమైన పరిపాలన ఇచ్చినాం. కక్షలు కార్పణ్యాలతో వచ్చిన ఈ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు కూడా నమోదు కాలే. గత 10 ఏళ్లలో ఒక్క అక్రమ కేసు పెట్టలే. పరిపాలనలో ఇక్కడ రాజకీయ జోక్యం రానియకుండా చేసినాం. కానీ మళ్ళీ మీ పాత పద్ధతులు మొదలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున కొట్లాడడానికి నిలబడుతుంది. 14 ఏళ్ళు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం, జైళ్ళలో పోయొచ్చిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం, అవల మీ భాషలనే ఎదిరించిన వాళ్ళం. మీరు లెక్క కాదు. కాబట్టి ఇచ్చిన హామీలలో ఏం నెరవేరుస్తారో, ఎన్ని నెరవేరుస్తారో చెప్పాలి ప్రజలకు. ఆ పద్ధతిలో పోవాలి తప్ప మేము చేయలేం కాబట్టి భయపెట్టించి నోరు మూయిస్తాం అనుకుంటే మాత్రం తెలియకపోవడం అవుతుంది. ఇప్పటికైనా వచ్చే వేసవి వస్తూ ఉంది. మంచినీళ్ళ విషయంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తప్పకుండా ప్రతి హామీని నెరవేర్చే వరకు మేము వెంటబడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ఎండగట్టడానికి సిద్ధపడాలి. జిల్లా అంతటి కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజల్లో ఏదైతే మార్పు వస్తుందో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల వైఖరి, దాన్ని ఎన్నికల్లో ప్రతిబింబించేటట్టుగా పనిచేయాలని చెప్పి కూడా జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆ కమిటీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కో కన్వీనర్ తెల్లమల్ల యాదగిరి మాట్లాడారు. జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆ కమిటీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కో కన్వీనర్ తెల్లమల్ల యాదగిరి మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ ఉచితంగా తమ సేవలను అందిస్తూ పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఆనతి కాలంలోనే ప్రజలకు చేరువవ్వడం జరిగిందన్నారు.
మానవ హక్కుల ఉల్లంఘన, పౌరుల రక్షణ, అవినీతి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిబద్ధతతో పోరాటం చేస్తుందని తెలియజేస్తూ తమ సేవలను సమాజంలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే భవిష్యత్తులో మానవ హక్కులపై ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు బోగరి వెంకన్న, నల్గొండ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, ఉపాధ్యక్షులు బోడా ఎల్లయ్య, ఉమ్మడి జిల్లా కార్యదర్శి గుండె జనార్దన్, అదనపు కార్యదర్శి సామాజిక కార్యకర్త సాదిక్ పాషా, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బండ్ల రమేష్, మహిళా అధ్యక్షురాలు స్వప్న కృష్ణమూర్తి, జిల్లా కరుణాకర్, ఇతర కార్యవర్గం తదితరులు ఉన్నారు. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని అనేక హక్కులను అనుభవిస్తూ ఈరోజు మనం సమాజంలో బ్రతకగలుగుతూ ఉన్నాం. అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగమే రాయకుంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి కూడా ఉండకపోయి ఉండే. మనకు రాజ్యాంగం అమల్లోకి రాకముందు మొత్తం భూస్వాముల చేతుల్లో మనం చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళకు బానిసలుగా మనం బ్రతుకులు వెల్లడిస్తున్నటువంటి కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టే నాటికి అనేక అసమానతలు కలిగినటువంటి ఈ భారతదేశంలో తను అనేక అవమానాలు భరించి అనేక కష్టాలను అనుభవించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మునుముందు ఈ అణగారిన జాతులకు, ఈ దళిత జాతులకు ఇలాంటి అవమాన పరిస్థితులు ఉండకూడదు అనే ఆలోచనతోటి దీనికి ఏకైక మార్గము చదివే అని తెలుసుకొని చిన్ననాటి నుండి కూడా గొప్ప గొప్ప చదువులు చదివి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రాసేటువంటి స్థాయికి ఎదగడం జరిగింది. ఈరోజు మనం భారతదేశంలో సమాన స్థాయి గల మనుషులుగా ప్రతి ఒక్కరం బ్రతకగలుగుతూ ఉన్నామంటే కారణం భారతదేశ రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించబడితే ఆ ఉన్నవారికి చట్టాలు చుట్టంగా మారినటువంటి సందర్భంలో ప్రతి మనిషి యొక్క, అంటే పేదవారి యొక్క, అణగారిన వర్గాల యొక్క చాలా అంటే వీక్నెస్, అంటే బలహీనుల మీద బలవంతుల అటువంటి దౌర్జన్యాలు కొనసాగుతూ మనిషి యొక్క హక్కులు రాచబడుతున్నటువంటి సందర్భంలో ఆ హక్కులను కాపాడడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏర్పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కూడా ఏర్పాటు కాబడ్డది. కాబట్టి మనం చట్టాలను గురించి గ్రామాలలో అక్కడక్కడ మీటింగులు పెట్టి మనం చట్టాలపైన ప్రజలకు అవగాహన కల్పించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ విధంగా చట్టాలు ఉన్నాయనేటువంటి పరిస్థితి చాలామందికి తెలియదు. ఉన్నా కూడా నాకు అన్యాయం జరిగినప్పుడు నాకు ఆసరాగా ఉండే సంస్థలు ఏమున్నాయి, ఎవరు ఉన్నారు, ఎవరికి చెప్పుకున్నా కూడా నా పరిస్థితి బాగుపడేటువంటిది లేదు. నేను ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోవాలి, చెప్పుకున్నా కూడా వాళ్ళు తీర్చేటువంటి పరిస్థితుల్లో లేరు అని సమాజంలో చాలామంది ఆసరా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మన సంఘము గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు పెట్టి ఈ అవగాహన సదులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిశ్రాంతంగా శ్రమించి ఈ భారత రాజ్యాంగాన్ని రచించి అనేక హక్కులు పొందుపరిస్తే ఈనాడు రాజ్యాంగం అమల్లో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగ ప్రకారం ఇక్కడ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని అమలుపరిచే విధానాల్లో, ఆచరణల్లో వాటిని పాటించకపోవడం వల్ల అనేక మంది అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఇబ్బందులను మన సంఘం ద్వారా సాధ్యమైనంత వరకు మన దృష్టికి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించి వారికి తగిన న్యాయం చేకూర్చడానికి మనం అందరం కూడా సామాజిక సేవా దృక్పథం కలిగిన వాళ్ళందరం కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నాము. డాక్టర్ మన యొక్క సంపత్ కుమార్ గారు పెట్టినటువంటి ఈ సంస్థ
గురించి తెలుసుకున్నప్పుడు ఇలాంటి సంస్థలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఈ సంస్థ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇలాంటిది గొప్ప సంస్థలో ఉండడం మనం అందరం కూడా ఈ గొప్ప సంస్థలో ఉండడం మనందరికీ కూడా గర్వకారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మునుముందు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా కూడా వాటిని పరిరక్షించడంలో మన సంఘం ముందుండడానికి ప్రతి సభ్యుడు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ భారత ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఎన్హెచ్ఆర్సీ. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఎన్హెచ్ఆర్సీ. వర్ధిల్లాలి. జై భీమ్. జై భీమ్. జై ఎన్హెచ్ఆర్సీ. జై ఎన్హెచ్ఆర్సీ. శనివారం సూరపేటలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏల్గూరి గోవిందం అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శనివారం సూర్యాపేటలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏల్గూరి గోవింద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వృత్తిలో ప్రమాదం జరిగి చనిపోయిన వారి కుటుంబాలకు గ్రామ పంచాయతీ తీర్మానం ఆధారంగా ఎక్స్గ్రేషియా 10 లక్షలు 30 రోజుల్లోపు ఇస్తామన్నారు. జనగాం జిల్లాకు పాపన్న జిల్లాగా పేరు మారుస్తామన్నారు. పెన్షన్ ప్రస్తుతం ఇస్తున్న గీత కార్మికులతో పాటు 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి 4,000 రూపాయలు చేయూత పెన్షన్ ఇస్తామని, బెల్ట్ షాపులు రద్దు చేయిస్తామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేయాలని వారు కోరారు. ట్యాంక్ బండిపై పాపన్న విగ్రహం నెలకొల్పడం, గీత కార్మికుల ఉపాధి మెరుగుపరచడం, కార్పొరేషన్కి తగిన నిధులు కేటాయించి బలోపేతం చేయడం మరియు వృత్తులు ప్రమాద నివారణ తగిన చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ నుండి ఇచ్చే ఆర్థిక సహాయం వెంటనే ఇవ్వాలని, ప్రతి కళ్ళు షాపుకు 5 ఎకరాల భూమి ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బగాని భిక్షం, జిల్లా సహాయ కార్యదర్శి ఉయ్యాల నగేష్, జిల్లా ఉపాధ్యక్షులు గుణగంటి కృష్ణ, జరిపూతుల కృష్ణ, బట్టిపల్లి నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో శనివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని దొడ్డి కొమరయ్య విగ్రహానికి కురుమ సంఘం భవనాన్ని, రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో శనివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని, కురుమ సంఘం భవనాన్ని, రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శంకర్ బాబు దండలు తీసుకున్నా శంకర్ బాబు అన్నా ఒకసారి చూడండి అన్న. ఎంత బాగా వస్తుంది. మంచిగా పడతారు.
తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఆ దొడ్డి కొమరయ్య మన కులంలో పుట్టడమే మన అదృష్టంగా భావిస్తూ ఆయన జ్ఞాపకాలను, ఆయన పోరాట పటిమను వచ్చే తరాలకు అందించాలనే ఉద్దేశంతో సైదాపుర కుల బాంధవులందరూ కూడా ఆయన విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషం. దాంతోపాటు కుర్మ సంఘ భవనం మిగతా కార్యక్రమాల మీద ఈరోజు ప్రారంభోత్సవాలకు అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ఉప సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, డిప్యూటీసీ గారికి, మున్సిపల్ చైర్మన్ సుధా ఎమ్మెల్యే గారికి, కౌన్సిలర్ భరత్ గౌడ్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ గారికి, మిగతా కూడా బాంధవులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక చరిత్ర. చాలా మంది అనుకుంటారు ఏదో విగ్రహం పెట్టిలో ఆవిష్కరించడం అయిపోయింది దండేశం అనుకుంటారు, కానీ ఆయన చరిత్ర గురించి చాలా మంది పెద్దలు చెప్పారు. మన సీనన్న కూడా చెప్పిండు. దొడ్డి కొమరయ్య అంటే ఆ రోజు ఆయుధాలు లేనాడు ఒక చేత గొడ్డలు పట్టుకొని దొర గడిలకు ఎదురుపోయి ఆ రోజు ఉన్నటువంటి రాణి వెంకటానకమ్మ ఇక్కడ ఏది బీరప్ప గుడి కావాలను ఆ రోజు 20 లక్షలతో అని చెప్పిన, కానీ 20 లక్షలు కాదు 50 లక్షలైనా ఆ రోజు బీరప్ప గుడి కట్టుకోగలిగినాం. ఆ రోజు మనం ఇక్కడ వీరభద్ర స్వామి మన ఊరికి పెద్ద దేవాలయంగా దాన్ని కూడా కట్టడం జరిగింది. మున్ముందు ఏదైనా అన్ని కులాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో కులాలకు అతీతంగా కూడా, పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. మీరే నమ్మకంతో అయితే మా బీట గెలిస్తే మా గ్రామం అభివృద్ధి, మా ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి ఆకాంక్షించి పార్టీలకు అతీతంగా ఓట్లేసారో అదే విధంగా నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకునైనా సేవ కార్యక్రమాలతో పాటు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఒక సర్పంచ్ గా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. ఇవాళ మీ జీవనంతో ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రభుత్వ వైపుగా ఇంకా ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఏ సమస్య అయినా నా సమస్యగా ఈ గ్రామాన్ని ఈ ఆలయ నియోజకంలో ఆదర్శ గ్రామంగా చేయడానికి నా వంతు శక్తివంతం లేకుండా పనిచేస్తానని చెప్పేస్తూ మీ ఆదరణ, మీ ప్రేమే ఇవాళ మీ బిడ్డని నిలబెట్టిందని చెప్పి ఈ గ్రామాన్ని ఏ ఒక్క కుటుంబాన్ని కూడా మర్చిపోకుండా అన్ని కుటుంబాలు నా కుటుంబాలుగా, అందరూ నా అక్క చెల్లెలు, నా తల్లులుగా భావించి అన్ని విధాలా ఈ గ్రామానికి అండ ఉంటా. ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట ఇచ్చిన ప్రకారం తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయాస్తం 6 గ్యారెంటీల్లో ఈ గ్రామంలో కావాల్సినటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకే కార్యక్రమాలు కూడా అమలు చేస్తానని చెప్పి మాట ఇస్తూ మరొకసారి మీ అందరికీ నా శిరస్సు వంచి బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కోరుకొప్పల కృష్ణయ్య, పాషికంటి శ్రీనివాస్, గుంటి శ్రీశైలం, భూసాని వెంకటేష్, కొట్టిపర్తి బాలరాజు, చీర ఎగ్గిడి అశోక్, గగ్గులోతు మోతీరామ్ నాయక్, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ మా వ్యవసాయ కమిటీ తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మనం ఇంత చక్కగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆనాడు బానిస సంఖ్యల నుండి విముక్తి కోసము మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగ సవరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం ఇంత సమానత్వంను పొందుకొని మనం గణతంత్ర దినోత్సవంని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎం జ్యోతి ప్రవీణ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సొంత డబ్బులతో సుమారు 70,000 రూపాయలతో పాఠశాలలకు వేదిక నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీ సీనియర్ జర్నలిస్టు తిరునగిరి శ్రీనివాస్, చిరిగే శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి శ్యామ్ సుందరి, శేఖర్, హరినాథ్ రెడ్డి, మంద సోమరాజు, మహమ్మద్ ఖాజా అలీ, దూడల వెంకటేష్, సాంబశివ, వేణు, నవీన్, రవి, లక్ష్మమ్మ, స్వర్ణలత, మీరా, కవిత, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. మీరు లేవద్దు, నేను చెప్తాను, మీరు కూర్చోండి. భారతదేశం రిపబ్లిక్ డే సందర్భంగా ఆలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వారందరికీ శుభాకాంక్షలు, అధ్యాపకులకు మరియు విద్యార్థులకు విద్యార్థినులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మాతృభూమైన ఆలేరులో ఈ పాఠశాల మీద ఎంతో మక్కువతో ప్రేమతో మరి పాఠశాలకు ఇతోధికంగా మనం ఉపయోగపడాలి. మనం చదువుకున్న పాఠశాల కాబట్టి ఈ పాఠశాలకు మంచి వన్నె తేవాలి, పాఠశాలను ఆలేరులో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి. నా చిరు సాయంతో వాళ్ళు కూడా స్కూల్కి కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో నన్ను చేసిండ్రు. మరి ఆ సందర్భంగా నేను గతంలో ఒక రూమును లైబ్రరీ రూమును కింద ఒక రూము, రెండు రూములు నిర్మాణం చేసి కావాల్సిన ఫర్నిచర్ కానీ కావాల్సిన పుస్తకాలు, లైబ్రరీ పుస్తకాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మరి టీచర్స్ కోరిన అభ్యర్థన మేరకు, ప్రధానోపాధ్యాయులు కోరిన అభ్యర్థన డయాస్ కోరిండు. మన డయాస్కు కనీసం 70,000 రూపాయలు అయితే ₹1,00,000 వరకు కూడా కావచ్చు. దానికైతే నేను అంగీకరించి చదువుకోవడానికి వసతులు కల్పించడానికి నేను ముందుకు వచ్చిన. ఆ ముందు భాగంలో 2 పూర్తి చేసుకున్న, కింద గది నిర్మాణం, పైన లైబ్రరీ నిర్మాణం. మూడోది ఇప్పుడు ముందు వేదిక అడిగింది కాబట్టి ఆ వేదికను కూడా త్వరలోనే మరి నేను నా ఖర్చులతో 70,000 రూపాయలు, 60 నుంచి 70,000 రూపాయలు అయితే అంటారు. ఆ 70,000 రూపాయలు నేను ఆల్రెడీ చెప్పేసిన, అయిపోయింది, వారి వర్క్ స్టార్ట్ అయింది. దేశానికి కావాల్సిన ఇంజనీర్లు ప్రభుత్వ బయట దేశాల్లో భారతదేశం నుంచి వెళ్ళిన డాక్టర్లకు మరి పేరెంట్స్ కూడా బాధ్యతాయుతంగా స్ట్రెంత్ను సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో పిల్లలకి అసౌకర్యంగా ఉంది కాబట్టి దాన్ని సౌకర్యవంతం చేయాలని మరి ఒకసారి మనకు అందుబాటులో ఉన్న మా బ్రదర్ ఉపేందర్ రెడ్డి గారు స్వచ్ఛందంగా మాకు చాలా విధాల తోడ్పడ్డాడు కాబట్టి పాఠశాల కూడా తోడ్పడి పాఠశాల పురోగతికి కృషి చేయాలని కోరిన వెంటనే దానికి ఎంత ఖర్చు అయినా ఆ ఖర్చు భరించి వేదిక నిర్మిస్తా అని ఒప్పుకున్నందుకు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీరామకృష్ణ విద్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపాల్ బండి రాజుల శంకర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీరామకృష్ణ విద్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యాలయాల ప్రిన్సిపల్ బండి రాజుల శంకర్
జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఉత్తమ పౌరుల నిర్మాణం జరగాలని, తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని ఆయన అన్నారు. ఉత్తమ పౌరుల నిర్మాణం వల్లనే దేశ భవిష్యత్తుకు ఉజ్వలంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తరికొప్పుల రమేష్, ఆచార్యులు జూకంటి సిద్ధులు, నారగోని భీమేష్, బొడ్డు రమేష్, గుగ్గిళ్ళ జయమ్మ, మాడిశెట్టి వాణిశ్రీ, కడారి పరమేశ్వరి, కాయితీ అన్నపూర్ణ, అంబాల ప్రసన్నలక్ష్మి, పెండెం విజయ్ భవాని, అప్పల స్వరూప, మైలబోయిన పావని, ఆత్మకూరి దీపిక, యునగందుల కవిత, యానాల సరస్వతి, గుండు లలిత, వంగపల్లి శ్వేత, పిడిశెట్టి భవాని తదితరులు పాల్గొన్నారు. Very horrible. Finally, the Britishers came with the business purpose. They came in India with business purpose to do business in our country. They started business in our country. Listen here, our country. And finally, they started thousands of battles. They fought. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. చైర్మన్పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ 8 మంది కౌన్సిలర్లు ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ హనుమంతు కౌన్సిలర్లకు తీర్మాన పత్రాలు అందజేసిన సందర్భంగా శనివారం రోజున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ చక్రపాణి అధ్యక్షతన ఆర్డీఓ అమరేందర్ రెడ్డి ప్రత్యేక అధికారిగా వ్యవహరించి మొత్తం 12 మంది సభ్యులు ఉండగా తీర్మానం నెగ్గడానికి 8 మంది సభ్యులు కావాల్సి ఉండగా అవిశ్వాసానికి 5 సభ్యులు మాత్రమే హాజరు కావడంతో మిగతా సభ్యులు మద్దతు తెలపకపోవడంతో అవిశ్వాసం తీర్మానం నెగ్గినట్టుగా అధికారిగా ప్రకటించగా దీంతో చైర్మన్ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా తెలిపారు. కలెక్టర్ గారికి మళ్ళీ సిడిఎంకి గారు శ్రీ వసపరి శంకరయ్య గారిపై కలెక్టర్ గారికి ఇవ్వబడిన నోటీస్ ప్రకారము జిల్లా కలెక్టర్ యాదాద్రి వారి యొక్క ఆదేశముల మేరకు నేను ఆర్డీఓ భువనగిరి ప్రిసైడింగ్ అధికారిగా ఈరోజు అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఉదయం 11 గంటలకు సభ్యులను సమావేశపరచగా, అంటే మొత్తం సభ్యులు ఇక్కడ 12 మంది ఉన్నారు. దాంట్లో చట్టం ప్రకారం మనకు 8 మంది సభ్యుల యొక్క కోరం అనేది సమావేశం నిర్వహించడానికి అవసరం ఉంటుంది. అందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఒక అరగంట కాలం వరకు కూడా మనం వేచి చూసిన 11:40 వరకు కూడా 5 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. మళ్ళీ ఈ సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాంపల్లి మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల ఒక చిన్నారి పాము కాటుకు గురైన విషయం కాంగ్రెస్ జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి గ్రామస్తుల ద్వారా తెలుసుకొని వెంటనే స్పందించి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థి యొక్క పాదాల రక్షణ కొరకు బూట్లు కొనుగోలు చేసి ఆయనే స్వయంగా పాఠశాలను సందర్శించి శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల ఒక చిన్నారి పాము కాటుకు గురై విషయం
కాంగ్రెస్ జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి గ్రామస్తుల ద్వారా తెలుసుకుని వెంటనే స్పందించి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిని యొక్క బాధలకు రక్షణ కొరకు బూట్లు కొనుగోలు చేసి ఆయన స్వయంగా పాఠశాలను సందర్శించి శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా తిరుమలగిరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశారని, పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యతగా విద్యార్థుల కొరకు పాఠశాల అభివృద్ధి కొరకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ అందిస్తానని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని, ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వం వెంటనే స్పందించి స్కావెంజర్లను నియమించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బిరుదుజు లక్ష్మి, తిరుమలగిరి గ్రామ సర్పంచ్ ఎర్రెడ్ల సంజీవరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వడ్లకొండ మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు వీరమల్ల సైదులు, మారపాకుల రాములు గౌడ్, తిరుమని శ్రీను, తిరుమని రాము, తిరుమని శ్రీనివాసులు, మహమ్మద్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరి గ్రామ సర్పంచ్ గారికి, వారి సభ్యులకు, గ్రామ పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, సరస్వతి పుత్రిక పుత్రులకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకు జరుపుకుంటున్నాం అనేది కూడా 2 మాటల్లో చెప్తాను నేను. మనకు 1947లో ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు 2 సంవత్సరాలు ఏం జరుగుతుందో బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం నలిగిపోయి వాళ్ళు పరిపాలించి మనల్ని చిత్రహింసలు పెట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ప్రత్యేకంగా మనకు కావాల్సింది ఏంటి అంటే మనం ఏం చేయాలనే దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే మనకు ఫస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మనకు ఫస్ట్ రాష్ట్రపతిగా ఉన్నారు. దాని తర్వాత ఒకటి ముసాయిదా కమిటీ అనేది కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టి మనకు రాజ్యాంగం లేదు, మనం ఎలా ఉండాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని ఎలా చేయాలని తను గుర్తు చెప్తే తన ముసాయిదా కమిటీలో తను భాగంగా తీసుకొని తను మన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ఏంటంటే 26 అనేది జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, అంటే మనకు పండుగ రోజు అన్నమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు. ఈ రోజుకి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా కష్టపడి అన్ని దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ పరిపాలన ఎలా ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని మన స్వతంత్ర సమయంలో చాలామంది దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు ఒక పండుగ దినంగా జరుపుకుంటున్నాం అంటే ఆయన ఆశయమే అని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఈరోజు ఇంత మంచిగా మనం ఎదుర్కొంటున్నాము అంటే మనం స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత మనకు అనుకూలంగా అన్ని రకాలుగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఆయన ఆశయాలకు ప్రతి ఒక్కరు పనిచేస్తూ ముందుకెళ్తారని చెప్పేసి అందరిని ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తాను. నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా బాధ్యతలను అద్వితీయంగా నిర్వహించారు. నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు అద్వితీయంగా నిర్వహించారు. ముఖ్యంగా నాంపల్లి పట్టణంలో కాన్వాయ్తో ముఖ్యమంత్రి పర్యటించి తెలుగు తల్లి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ పాఠశాల స్వపరిపాలన దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి నాంపల్లిలో ప్రవేశించిన విధంగా
ర్యాలీగా వెళ్లడంతో పట్టణంలో ప్రజలు ఒకేసారి అవాక్కయ్యారు. నాంపల్లి చౌరస్తాలో సీఎం మణికంఠ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు పూనుకుంటామని, ఇప్పటికే పూర్తి స్థాయిలో సాగు మరియు తాగునీటి పథకాలను కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం జరుగుతున్న సమయంలోనే విపక్షాలైన బీజేపీ, సిపిఐ, బీఆర్ఎస్, సిపిఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు చెర్లగూడెం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, నాంపల్లిలో డిగ్రీ కళాశాల, బస్ డిపో, పాలిటెక్నిక్ కళాశాలల రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని, 2 లక్షల రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని, బంగారిగడ్డ నుండి నాంపల్లి మీదుగా మల్లెపల్లి వరకు డబుల్ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రాస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్స్ కర్నాటి నాగరాజు, సిరికొండ వెంకన్నలు, ప్రిన్సిపల్ బందనాదం సురేష్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దీనిపై ఈ విషయంపై మేము మునుగోడు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు నాకు చెప్పారు. నేను సాధ్యమైనంత త్వరగా ఆ విషయాన్ని పరిష్కరిస్తాం. మరి మీరు ఎలా అభివృద్ధి చేస్తారు? సాధ్యమైనంత త్వరగా మేము వివిధ పరిశ్రమలను పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము. ఎప్పుడు కంప్లీట్ చేస్తాం? సాధ్యమైనంత త్వరగా మేము కంప్లీట్ చేస్తాం. గుర్రంపోడు మండల పరిధిలోని పోచంపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన వెంకటయ్య ముదిరాజ్ శనివారం మృతి చెందిన విషయంపై తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉండేందుకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని పోచంపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గుర్రంపోడు మండల పరిధిలోని పోచంపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన వెంకటయ్య ముదిరాజ్ శనివారం మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని మృతుని కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉండేందుకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని పోచంపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు బుసిరెడ్డి ఫౌండేషన్ తరఫున అన్నదానం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి అన్నారు. అహం బ్రహ్మస్మి భావనతో తనలో దైవత్వాన్ని అలవర్చుకొని దాన ధర్మాలు చేస్తున్నట్లు పాండురంగారెడ్డి తెలియజేశారు. బుసిరెడ్డి ఫౌండేషన్ తరపు నుండి సహాయం కోరదలిచిన వారు 9581742356 లేదా 7075224027 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవలసిందిగా తెలిపారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ శనివారం నల్గొండ పట్టణంలో స్థానిక సింధూర హాస్పిటల్లో డాక్టర్ ఇటికాల సింధూర వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ శనివారం నల్గొండలోని స్థానిక సింధూర హాస్పిటల్లో డాక్టర్ ఇటికాల సింధూర వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం కలిగించడం ద్వారా భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళా భాగ్య సామాన్యం రూపొందించడం, వివిధ భాగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను కనుక్కోవడం, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం అనే ఉద్దేశంతో మహిళా శక్తి సమ్మేళనం ఏర్పాటు చేశారన్నారు. ఇందులో వైద్య, విద్య, సామాజిక, ధార్మిక, ఉద్యోగ సేవ, వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామిక, రాజకీయ, పత్రికా రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, కళాశాల విద్యార్థినులు, కళాకారులు, క్రీడాకారులు, పొదుపు సంఘాల మహిళలు అందరూ పెద్ద ఎత్తున 28వ తారీఖు ఆదివారం జరుగుతున్న మహిళా శక్తి సమ్మేళనంలో పాల్గొనాలని, విజయవంతం చేయాలని మీడియా వేదికగా అందరికీ ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నన్నూరి లతాకుమారి, హైమావతి, జ్యోతిరెడ్డి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. వారు పోలీసు విభాగంలో
పని కొంచెం తగ్గాలి అని అంటే మహిళలే చైతన్యపడాలనేటువంటి ఆకాంక్షిస్తున్న వారు కూడా దీనికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము. ఇది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 3 సెషన్స్గా కొనసాగడం జరుగుతుంది. ఈ 3 సెషన్స్ కూడా దీంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, మన భారతదేశానికి సంబంధించినటువంటి పాటలే కానీ, యోగా, తర్వాత ఇంకా ఆధ్యాత్మిక చింతన అట్లాంటి విషయాలు కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఈ వేదికను అందరూ మహిళలు కూడా వినియోగించాల్సిందిగా పత్రికాముఖంగా ఆహ్వానిస్తున్నాం. కుమారి, తెలంగాణ ప్రాంత మహిళా సమన్వయ కమిటీ విభాగ్ సంయోజికనుగా ఇక్కడ రేపు జరగబోయే కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నాను. రేపు జరగబోయే మహిళా సమ్మేళనము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మహిళలందరూ అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలను ఒక వేదికగా కలిసి ఒకరి బాధలను పంచుకోవడం, ఒకరికొకరు షేరింగ్, అది బాధలే కావచ్చు, సంతోషాలే కావచ్చు, ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందాలనే విషయం కూడా కావచ్చు. బాధలే ఉంటాయని కూడా మా యొక్క ఉద్దేశం కాదు. ఒకరి డెవలప్మెంట్లో, ఒక అభివృద్ధిలో ఒక మహిళ చేస్తున్న పనిని ఇంకొక మహిళ చూసి నేర్చుకునేటువంటి ఉద్దేశం కూడా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ ఒక దగ్గర చైతన్యవంతంగా కలిసినట్టయితే సమాజం అభివృద్ధి చెందుతుందనేటువంటి ముఖ్య ఉద్దేశంతో రేపటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విషయాలు. ఇంకా మన సనాతన ధర్మాన్ని చూసినట్టయితే ప్రాచీన యుగం కానీ, మధ్యయుగం కానీ, ఇప్పటి తరం కానీ చూసినట్టయితే అప్పుడు ప్రాచీన కాలంలో మహిళకు చాలా సమున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడం జరిగింది. దాన్ని మనం ఉదాహరణగా ఎన్నో తీసుకోవచ్చు. సీతారాములు, సత్యనారాయణ ప్రతి దాంట్లో కూడా స్త్రీని ముందుంచడం జరిగింది. అంటే ఇప్పుడు ఇస్తలేమా రైట్స్ అనడానికి కాదు. ప్రాచీన కాలంలో స్త్రీకి అలాంటి సముచితమైనటువంటి స్థానం ఉంది. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. రైలు నడవాలంటే 2 పట్టాలు అవసరం. సమాజం అభివృద్ధి చెందాలంటే కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అవసరమే. ఈ రోజునటువంటి సిచ్యువేషన్ చూసినట్టయితే చాలా ఇబ్బందులకు లోనైనటువంటి పరిస్థితిలో ఉంది. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ రకరకాల రుగ్మతలతోటి సమాజము బాధపడుతున్నటువంటి తరుణము. ఈ తరుణంలో ఈ స్థితిని బాగు చేయాలంటే ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు దీనికి మెయిన్ రోల్ అన్నప్పుడు స్త్రీయే కారణమని మేము సగర్వంగా చెప్పగలుగుతాం. ముందుగా నల్లగొండ పట్టణ ప్రజలకి రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. నల్లగొండ పట్టణం, ఉమ్మడి నల్గొండ జిల్లా, మిర్యాలగూడ, నల్లగొండ, భువనగిరి, ఈ 3 సూర్యాపేట, ఈ యొక్క ప్రాంతాలు అన్నిటికీ కలిపి 28 జనవరి 2024 అంటే రేపు ఆదివారం రోజు గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్, గంధవారిగూడెం గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో మహిళా శక్తి సమ్మేళనం అనే ఒక కార్యక్రమం నిర్వహించబడుతుంది సేవికా సమితి ఆధ్వర్యంలో. ఆ రోజు అంటే 28 జనవరి 2024 తారీఖున మహిళలందరూ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళలందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానితులే. నా పేరు డాక్టర్ సింధూర. నేను నల్గొండలో గైనకాలజిస్ట్ని, సింధూర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఈ యొక్క మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమానికి నేను ప్రధాన కార్యదర్శిగా, ఆహ్వాన కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నేను 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళలందరూ ఈ ప్రోగ్రాంకి ఆహ్వానితులే. సమయాభావం వల్ల ఏ ఒక్కరికి ఆహ్వానాలు అందకపోయినా మీడియా మిత్రుల ద్వారా, సోషల్ మీడియాని ఆధారంగా తీసుకొని ప్రతి మహిళ ఈ యొక్క ప్రోగ్రాంని, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు దీని నుంచి వచ్చే లబ్ధిని పొందాలని మేము కోరుకుంటున్నాము. ఇది మహిళా చైతన్య సదస్సు. ఈ మహిళా చైతన్య సదస్సులో ఇది మెయిన్గా మేము కండక్ట్ చేయడానికి కారణం ఏంటి, ఇది ఆర్గనైజ్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఇందులో ఈ ప్రోగ్రాం పొద్దున 9 గంటలకి 10 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 10 నుంచి 11 వరకు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలందరికీ ఉంటాయి. వీటి ద్వారా మహిళలను చైతన్యపరచడం. దాని తర్వాత 11 గంటల నుంచి 12 గంటల వరకు ముఖ్య అతిథిగా
కత్తుల శ్రీదేవి గారు, ఆవిడ ఫ్యాక్టరీ ఆఫీసర్గా ఉన్నారు, ఆవిడ ముఖ్య అతిథిగా ఉన్నారు. ఆ షెడ్యూల్లోనే కృష్ణవేణి గారు మహిళా శిశు సంక్షేమ అధికారిగా ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా స్త్రీలందరినీ అక్కడ ఉద్యోగాలు చేసే స్త్రీలు, మున్సిపాలిటీలో పనిచేసే స్త్రీలు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి ఎటువంటి అది లేదండి. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళలు ఎవరైనా, వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ఉమెన్ ఎవరైనా వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. తద్వారా దీని నుంచి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఒక మంచి సమాజాన్ని తయారు చేయాలి. మంచి సమాజాన్ని తయారు చేయాలంటే మహిళలు చాలా పెద్ద పాత్రను సమాజంలో పోషిస్తున్నారు. కాబట్టి ఈ మంచి సమాజం కోసం చేసే ఈ మంచి పనికి అందరూ వచ్చి మీ యొక్క ప్రెజెన్స్తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా ప్రార్థన. మహిళా శక్తి సమ్మేళనం ముఖ్య ఉద్దేశం పెట్టడానికి, మహిళా శక్తి సమ్మేళనం అనే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎంత మహిళలు ఎటువంటి గొప్ప పోస్ట్లో ఉన్నా సరే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకంటూ టైం ఇచ్చే సమయం లేదండి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే, మహిళలు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడం చాలా తక్కువ. ప్లస్ ఇంకొకటి, ఏ స్థాయిలో ఉండే మహిళలకు ఆ స్థాయిలో కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఎన్ని లాస్ వచ్చినా కూడా, ఎన్ని రకాల లాస్ వచ్చినా కూడా, ఎన్ని రూల్స్ వచ్చినా కూడా ఎవరి పరిధికి తగ్గట్టు వాళ్ళలో సమస్యలు కొత్త రూపాంతరాలు చెందుతున్నాయి తప్పితే మహిళలకు సమస్యలు లేకుండా అంటూ పోవడం లేదు. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి పత్రికా విలేకరులను ఎలక్ట్రానిక్ మీడియాలో కొందరిని అనుమతించి మరికొందరికి ప్రవేశం లేదంటూ జిల్లా డిపిఆర్ఓ స్థానిక వర్కింగ్ జర్నలిస్టులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ శనివారం సూర్యాపేటలోని స్థానిక రైతు బజార్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీనియర్ జర్నలిస్టులు బంటు కృష్ణయ్య, పాల్వాయి రవీందర్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మానం సమావేశానికి పత్రికా విలేకరులను ఎలక్ట్రానిక్ మీడియాలో కొందరిని అనుమతించి మరికొందరి ప్రవేశం లేదంటూ జిల్లా డిపిఆర్ఓ స్థానిక వర్కింగ్ జర్నలిస్టులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ శనివారం సూర్యాపేటలోని స్థానిక రైతు బజార్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీనియర్ జర్నలిస్టులు బంటు కృష్ణయ్య, పాల్వాయి రవీందర్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టుల మధ్య చిన్న పెద్ద అంటూ విభేదాలు సృష్టిస్తున్న డిపిఆర్ఓపై చర్యలు చేపట్టాలని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డికి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తామని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలని, కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులందరూ కలిసి నిరసన వ్యక్తం చేయాలని వారు తెలిపారు. జర్నలిస్టులను ఒకే విధంగా చూడకుండా వారి మధ్య విభేదాలకు కారణమవుతూ ఒంటెత్తు పోకడ నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు అవిశ్వాసం సందర్భంగా జర్నలిస్టులందరికీ సమాచారం చేరవేయకుండా ఒక లిస్టు తయారు చేయడం జరిగింది. ఆ లిస్ట్ ఏంటంటే వీళ్ళు 10 మంది చాలు, ఎలక్ట్రానిక్ మీడియా ఒక 10 మంది చాలు, ప్రింట్ మీడియా 10 మంది చాలు అని జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించి తను వ్యక్తిగత స్వార్థం కోసం తన పబ్బాన్ని గడుపుకుంటున్నాడు. ఏ విషయమైనా జర్నలిస్టులకు తెలియజేయాల్సిన ఒక డిపిఆర్ఓ కొందరికే అన్నట్టుగా ఒక లిస్టు తయారు చేసి అందులో పోలీసులతోటి మీ పేర్లుంటేనే లోపల పంపుతాం అనే విధంగా ఈ విధంగా వ్యవహరించడాన్ని జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కావున ఇలాంటి ఒంటెత్తు పోకడలు పోయే డిపిఆర్ఓను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని జర్నలిస్టు పక్షాన మేమందరం కోరుతున్నాము. జర్నలిస్టులు అంటే ప్రజలకు అనునిత్యం ఏ సమస్య ఉన్నా కూడా తెలియపరిచే జర్నలిస్టులుగా, పత్రికా మేధావులుగా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనేది తేడా లేకుండా గుర్తింపు పొందితేనే పత్రికలైనా ఛానళ్ళైనా జర్నలిస్టులుగా పనిచేయడానికి ముందుకు వస్తారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ విషయంలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి విలేకరులను అనుమతించే విషయంలో సూర్యాపేట డిపిఆర్ఓ సమాచార శాఖ వారు వివక్షతను ప్రదర్శించి చిన్న పత్రికలు, పెద్ద పత్రికలని, చిన్న ఛానళ్ళు, పెద్ద ఛానళ్ళని విలేకరుల మధ్యనే తగుకు ఈరోజు కారణమైండు సూర్యాపేట డిపిఆర్ఓ. దీన్ని అందరూ దీనికి అతీతంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా సమాచార శాఖ తరఫున అందరికీ సమాచారం ఇచ్చి విలేకరి అంటే
అందరికీ అక్రిడిటేషన్ కలిగిన వారిని కూడా కాదని తాను సొంత నిర్ణయాలతోనే ఎవరిని ఎక్కడ సంప్రదించకుండా కొందరిని మాత్రమే అనుమతించి మరి కొందరి జాబితాను పోలీసులకు ఇచ్చి పోలీసుల దగ్గర జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా అనుమతించకుండా చేశాడు. ముఖ్యంగా నిన్ననే మిత్రులారా భారతదేశ గణతంత్ర దినోత్సవం 75వ సంబరాలు జరుపుకున్నాం. అంబేద్కర్ రాసిన విగ్రహం సాక్షిగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని చూపిస్తూ ప్రశ్నించే తత్వాన్ని నిలుపుకోండి, మీరు ప్రశ్నించండి, మీ హక్కుల కోసం అన్నారు. మరి జర్నలిస్టుల హక్కులు బాధ్యతల కోసం మేము ఈరోజు అదే అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అదే రాజ్యాంగాన్ని కూడా మాకు కల్పించిన హక్కుల కోసం మేము మాట్లాడుతున్నాం. యూనియన్లకు అవసరం లేదు. యూనియన్లకు అతీతంగా ప్రతి వారు కూడా ఏ ఒక్క విలేకరి హక్కులకు భంగం కలిగినా స్పందించాల్సిన అవసరం ఉన్నది. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆగిపోయిన సూర్యాపేట చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం. చౌటుప్పల్ మున్సిపల్ సీసీ రోడ్డును ప్రారంభించిన మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దివ్య జీవన మహాసభల్లో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గ్రామంలో బడి ఉంటేనే భవిష్యత్తు ఉంటుందన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుపల్లి నరసింహారెడ్డి. తొందరలోనే నల్లగొండ వస్తా, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కలుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న బెల్లంకొండ వెంకటేశ్వర్లు. సైదాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీరామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్యపై నెగ్గిన అవిశ్వాసం అధికారికంగా ప్రకటించిన అధికారులు. తిరుమలగిరి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి. గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు. బుచ్చిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన పాండురంగారెడ్డి. మహిళల్లో చైతన్యం కలిగించాలన్న సింధూర హాస్పిటల్ డాక్టర్ ఇటికాల సింధూర. సూర్యాపేట డిపిఆర్ఓ నిరంకుశ వైఖరికి నిరసన చేపట్టిన వర్కింగ్ జర్నలిస్టులు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.